ఇన్ఫెక్షన్ మొదలైనప్పటి నుంచి కూడా ఎటువంటి మాస్క్ ధరిస్తే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు, అంటే రాకుండా చూసుకోవచ్చు అనేది చాలామందిలో ఎన్నో సందేహాలు అనేవి చూస్తూ ఉన్నాం. అయితే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ డ్రాప్లెట్స్ ద్వారా, అంటే ఒక వ్యక్తి తుమ్మినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ ఆ తుంపరల ద్వారా ఇంకొక వ్యక్తికి సోకుతుంది. లేదంటే సర్ఫేసెస్ మీద అవి పడినప్పుడు ఆ వైరస్ ఉన్న పార్టికల్స్ని ఇంకొకరు టచ్ చేసినప్పుడు వారికి సోకుతుంది. దీన్ని ప్రివెంట్ చేయాలంటే మాస్క్ ధరించడం కంపల్సరీ. అయితే ఇది ఎలాంటి మాస్క్ అనేది చూసినట్లయితే రికమెండేషన్స్ ప్రకారం సింపుల్ సర్జికల్ మాస్క్, ట్రిపుల్ లేయర్డ్ సర్జికల్ మాస్క్, అంటే లైట్ బ్లూ కలర్లో మీరు చూస్తూ ఉంటారు కదా, ఆ మాస్క్ చక్కగా ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఆ మాస్క్ డిస్పోజబుల్ మాస్క్ కాబట్టి ధరించిన తర్వాత ఎప్పుడైతే కొంచెం తడితడిగా అవుతుందో, కొంచెం మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుందో, అంటే 4 నుంచి 6 గంటల తర్వాత దాన్ని తీసివేయవలసి వస్తుంది, జాగ్రత్తగా పారవేయవలసి వస్తుంది. తర్వాత కొత్త మాస్క్ వాడవలసి వస్తుంది. ఇక ఇంకొక మాస్క్ సింపుల్ క్లాత్ మాస్క్. ఇది కూడా చాలా చక్కగా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకసారి వాడిన తర్వాత వాష్ చేసి మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. అయితే చాలామంది N95 మాస్క్ విత్ రెస్పిరేటర్స్ వేసుకుని కనిపిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు తెలిసిన విషయాన్ని బట్టి ఎప్పుడైతే N95 మాస్క్ రెస్పిరేటర్తో ఉంటుందో మనం బయటకు వదిలిన గాలిని ఈ మాస్క్ ఆపలేదు. బయటకు వదిలిన మాస్క్ ఆ వాల్వ్స్ ద్వారా బయటకు వచ్చేసి ఇంకొకరికి ఈ ఇన్ఫెక్షన్ అనేది సోకే అవకాశం ఉంటుంది అని తెలిసింది. దీని మూలంగానే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, స్టేట్ గవర్నమెంట్స్ అన్నిటికి కూడా హెల్త్ సెక్రటరీస్కి చక్కటి ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేసింది. ఏ స్టేట్లో కూడా మొత్తం ఆల్ ఓవర్ ఇండియా ఎవరూ కూడా N95 మాస్క్ విత్ రెస్పిరేటర్ అనేది వాడకుండా చూడాలి అనేది ఈ మార్గదర్శకాల్లో ముఖ్యమైన అంశం. కాబట్టి మీరు కనుక N95 మాస్క్ విత్ వాల్వ్, అంటే ఒక గుండ్రటి వాల్వ్ ఉంటుంది, అలాంటిది కనుక వాడుతున్నట్లయితే తప్పనిసరిగా అది డిస్కార్డ్ చేసి సింపుల్ ఫేస్ మాస్క్ క్లాత్తో చేసింది వాడవచ్చు. లేదంటే డిస్పోజబుల్ ట్రిపుల్ లేయర్డ్ సర్జికల్ మాస్క్ కూడా వాడవచ్చు. ఏది ఏమైనా కానీ మాస్క్ ధరించవలసిన విధంగా ధరించడం, అంటే ముక్కు గడ్డం వరకు కవర్ అయ్యేటట్టు ధరించడం, దాన్ని జాగ్రత్తగా డిస్పోజ్ చేయటం, టైం టు టైం వాష్ చేసుకోవటం, ఇవి అన్నిటికైనా ముఖ్యమైన అంశాలు. పబ్లిక్ టాయిలెట్స్ చాలా ముఖ్యమైన ఏరియా అండి. ఇప్పుడు నార్మల్సీ ఆఫ్ లైఫ్ దగ్గరకు వస్తుంది. అన్ని ప్లేసెస్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మాల్స్ కానివ్వండి, హాస్పిటల్స్ ఎట్లా ఓపెనే ఉన్నాయి. ఇక్కడంతా క్రౌడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ మనం పాటించాల్సిన థింగ్స్ ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్ ఒకటి, తర్వాత శానిటైజేషన్ ప్రొసీజర్స్ ఒకటి. సో పబ్లిక్ టాయిలెట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏరియా ఆఫ్ కమ్యూనికేటింగ్ ద డిజీజ్. ఎందుకంటే ఈ స్ప్రెడ్ ఆఫ్ డిజీజ్ చాలా ఫాస్ట్గా జరుగుతుందని గమనించారు. మరి ఈ స్ప్రెడ్ ఆఫ్ డిసీజెస్ మోషన్లో కానీ యూరినల్స్లో కానీ ఎక్కువగా కాన్సన్ట్రేషన్లో కనిపిస్తుందని కూడా ఉద్దేశించి చెప్తున్నారు. మరి ఇట్లాంటి ఏరియాస్ ఏదైతే టాయిలెట్స్ ఉంటాయో అక్కడ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ. సో పబ్లిక్ టాయిలెట్స్ ఎక్కడైతే ఉంటాయో లైక్ మాల్స్, హాస్పిటల్స్, ఇంకా షాపింగ్ ఏరియాస్, ఇక్కడంతా కూడా మనము కాస్త శ్రద్ధ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ వీలైతే పబ్లిక్ టాయిలెట్ అవాయిడ్ చేయడం మంచిది. నెంబర్ 2, ఒకవేళ అవసరమైన పరిస్థితుల్లో టాయిలెట్ అవసరం వస్తే దెన్ వీలైనంత మటుకు కాంటాక్ట్ అనేది చాలా మినిమైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్. కాంటాక్ట్ అనేది ఎంట్రన్స్లో ఆ డోర్ నాబ్స్, డోర్సు, ప్లస్ హ్యాండిల్స్, తర్వాత వాటర్ ట్యాప్స్, తర్వాత ఫ్లషింగ్ ఏరియా, తర్వాత అక్కడ యూస్ చేసే థింగ్స్, ఇవన్నీ కూడా మనం ఎంత మినిమైజ్ చేసుకుంటే అంత మినిమైజ్ చేసుకోవాలి. ఇంకొకటి మీరు గమనించాల్సింది, ఈ పబ్లిక్ టాయిలెట్స్ అనేవి ఎంక్లోజ్డ్ ఏరియాస్లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ వైరస్ ఎక్కువగా ఉండేదానికి అవకాశం ఉంది. ప్లస్ కమ్యూనికేటెడ్, అంటే సెల్ఫ్ సీల్డ్ ఏరియాస్ ఉండవు, సపరేషన్ ఉండదు, పైన అంతా కామన్గా కనెక్ట్ చేస్తుంటాయి. సో ఒక టాయిలెట్లో స్ప్రెడ్ అయిన వైరస్ ఈజీగా మొత్తం ఆ ఏరియా అంతా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంది. సో ఇవన్నీ గమనించుకొని మీరు పబ్లిక్ టాయిలెట్స్ యూజ్ చేసినప్పుడు సర్టన్ థింగ్స్ చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి. అపార్ట్ ఫ్రమ్ మన సోషల్ డిస్టెన్సింగు, మెయింటెనెన్స్ ఆఫ్ శానిటైజేషను, హ్యాండ్ వాషు, మాస్కు, ఇవన్నీ కాకుండా మీరు ఎంటర్ అయ్యే టైంలో ఫస్ట్ 2-3 సార్లు ఆలోచించాల్సింది ఏంటంటే మనం డెఫినెట్గా వెళ్ళాల్సిన అవసరం ఉందా లేదా, నెంబర్ 1. నెంబర్ 2, ఈ టాయిలెట్ ప్రదేశంలో బాగా కంజెషన్ ఎక్కువ ఉందా అనేది చూసుకోవాలి. నెంబర్ 3,
నిత్యం అంటే మనం అవాయిడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉందా లేదా. సో ఇవన్నీ చేసిన తర్వాత వెన్ యూ యూజ్ ద టాయిలెట్, మనం యూజ్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఎంత మినిమం కాంటాక్ట్తో మనం ఎంటర్ అయితే అంత మంచిది. ఎంటర్ అయిన తర్వాత కూడా మీరు ఆ టాయిలెట్ పరిసరాలు శుభ్రంగా ఉన్నాయా లేదా, ఏమన్నా వాటర్ కంటామినేషన్ ఉందా, వెట్గా ఉందా, క్లీనింగ్ సరిగ్గా లేదా, హ్యాండిల్స్ అవన్నీ ఏదన్నా వెట్తో ఉన్నాయి అంటే ఇంతకుముందు వాడిన వాళ్ళు సరిగ్గా క్లీన్ చేయకుండా వెళ్ళారు, ఇలాంటివన్నీ గమనించుకొని వీలైతే ఇప్పుడు నేను చెప్పినట్టు మీరు కానీ మాస్క్ వేసుకొని ప్లస్ గ్లౌజెస్ వేసుకుంటే ఆ హ్యాండ్లింగ్ కూడా మీకు ఈజీ అవుద్ది. మినిమైజింగ్ హ్యాండ్లింగ్ చేస్తూ కూడా గ్లౌజ్ వేసుకుంటే మీకు ఎక్స్ట్రా ప్రొటెక్షన్ వచ్చేదానికి అవకాశం ఉంది. అలాగే టాయిలెట్ ఏరియాను కూడా డిస్పోజబుల్ థింగ్స్తో క్లీన్ చేసి ఉందా లేదా, ఆటోమేటైజేషన్ ఆఫ్ టాయిలెట్ క్లీనింగ్ ఉందా లేదా, ఇలాంటివన్నీ గమనించుకుంటే మనకి టాయిలెట్ యూసేజ్లో మినిమైజేషన్ ఆఫ్ ఇన్ఫెక్షన్ అనేది జరుగుద్ది. అలాగే టాయిలెట్ వాడినప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా క్విక్గా ఆ కార్యక్రమాన్ని కానించుకొని బయటకు వచ్చేస్తే మీకు ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కూడా మినిమైజ్ అవుద్ది. బయటకు వచ్చే టైంలో మళ్ళీ అగైన్ మీరు గమనించుకోవాల్సింది హ్యాండ్ వాష్ చేసుకున్నారా లేదా, అండ్ క్లీనింగ్ ఆఫ్ హ్యాండ్స్ ప్రాపర్గా ఏదైతే 20 సెకండ్స్ మనం రిపీటెడ్గా మెన్షన్ చేస్తున్నామో సోప్ వాడి క్లీన్ చేసుకున్నామా లేదా, క్లీన్ చేసిన వెంటనే దాన్ని డ్రై చేసామా లేదా, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మనము నెక్స్ట్ పర్సన్కి మనం వాడిన టాయిలెట్ని క్లీన్ చేసి ప్రాపర్గా ఉంచామా లేదా అని కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా చేసుకుంటే తప్పనిసరి అవసరమైనప్పుడు పబ్లిక్ టాయిలెట్ వాడితే మీకు సేఫ్గా ఉండి డిసీజ్ రాకుండా ఉండడానికి కాపాడుకోవాలి. ఎప్పటి నుంచో మనం మాట్లాడుకునే యాంటీబాడీ టెస్ట్, మొదట్లో యాంటీబాడీ టెస్ట్ గురించి మాట్లాడుకున్నాము, కానీ కొన్ని కారణాల మూలంగా అది చేయటం అనేది జరగలేదు. చాలా 2-3 నెలల నుంచి అది జరగకుండానే ఉంది. మళ్ళీ రీసెంట్గా ఐజీజీ యాంటీబాడీ టెస్ట్ అనేది చేయటం అనేది జరుగుతుంది. ఈ యాంటీబాడీ టెస్ట్ అనేది ఏంటో, దీని యొక్క యూజెస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఎప్పుడైనా సరే మనం ఇన్ఫెక్షన్తో పోరాడినప్పుడు, కోవిడ్-19 విషయంలో కూడా ఇన్ఫెక్షన్ మనకి సోకినప్పుడు మన శరీరంలో యాంటీబాడీస్ అనేవి తయారవుతాయి. ఈ ఐజీజీ యాంటీబాడీ కోవిడ్-19 విషయంలో సుమారుగా 2 వారాల తర్వాత ఇది శరీరంలో కనిపిస్తుంది. ఈ యాంటీబాడీని డిటెక్ట్ చేయవచ్చు. ఆ తర్వాత చాలా నెలల వరకు అది శరీరంలో ఉంటుంది. మనం ఈ టెస్ట్ గురించి మనం పరీక్ష చేసినప్పుడు ఒక వ్యక్తిలో ఇది ఉన్నట్లయితే ఈ వ్యక్తికి ఇంతకుముందు ఇన్ఫెక్షన్ సోకింది అని మాత్రమే చెప్పగలుగుతాం. ఇది ఏ విధంగానూ ప్రస్తుతం ఇన్ఫెక్షన్ ఉందా లేదా అని చెప్పే టెస్ట్ కానే కాదు. కేవలం ఇంతకుముందు ఈ వ్యక్తికి ఇన్ఫెక్షన్ సోకిందా లేదా అనేది మాత్రమే చెప్పగలిగే టెస్ట్. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ టెస్ట్కున్న ప్రాముఖ్యత కొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి ఫ్రంట్ లైన్ వర్కర్స్ ఉంటారు, పోలీసులు కానీ, మీడియా పీపుల్, డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ అందరూ కూడాను. అలాగే చాలా హై ట్రాఫిక్ ఏరియాలో పనిచేసేవారు, మార్కెట్ యార్డ్స్కి అట్లా వెళ్ళే రైతులు కానీ, లేకపోతే ఆర్మీలో ఉన్నవారు కానీ, లేకపోతే ప్రిజన్స్లో కానీ చాలా పాపులేషన్ డెన్సిటీ ఎక్కువగా ఉంటుంది. వారికి టెస్ట్ ఉందా లేదా అనేది మనం తెలుసుకోవాలంటే ఈ ఐజీజీ టెస్ట్ అని చేసినట్లయితే ఎవరికి ఇంతకుముందు ఇన్ఫెక్షన్ వచ్చి తగ్గింది అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అలాగే గవర్నమెంట్ దీన్ని ముఖ్యంగా లోకల్గా సర్వేలెన్స్ కోసం వాడుతూ ఉంటుంది. అంటే ఒక ఏరియాలో ముఖ్యంగా కంటైన్మెంట్ జోన్ కానీ హాట్స్పాట్ ఏరియాస్ ఉన్నప్పుడు ఆ ఏరియాలో ఈ ఐజీజీ టెస్టింగ్ అనేది ఎక్కువ మందికి చేయటం ద్వారా ఆ ఏరియాలో సుమారుగా ఆ తీవ్రత ఎంతమందికి వచ్చి తగ్గిపోయింది ఈ వైరస్ అనేది గవర్నమెంట్కి తెలియటం మూలంగా కొన్ని మెజర్స్ అనేవి, పబ్లిక్ హెల్త్ ప్రివెంటివ్ మెజర్స్, ఇది అరికట్టడానికి కొన్ని చర్యలు తీసుకోవటానికి, కొన్ని నిర్ణయాలు తీసుకోవటానికి ప్రభుత్వానికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి సెలెక్ట్ పీపుల్లో అంటే లేబర్ ఫోర్సెస్, ఒక్కొక్కసారి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో లేబర్ చాలా దగ్గరగా ఉండి వర్క్ చేయాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో కూడా ఒకసారి టెస్ట్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ నుంచి నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా కొన్ని రకాల టెస్ట్లు అనేవి ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ ఐసీఎంఆర్, ఆర్టీపీసీఆర్ కానీ, ట్రూనాట్, సిబినాట్ అనే టెస్టుల్ని సుమారుగా 1000 ల్యాబ్స్లో మొదటి విడతగా అప్రూవ్ చేసింది. ప్రస్తుతానికి ఆ టెస్ట్లు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఈ ల్యాబ్స్ అన్నీ కూడా ఏ టెస్ట్ చేసినా కూడా ఒక సెంట్రల్ పోర్టల్లో ఇన్ఫర్మేషన్ని కంపల్సరీగా ఎంటర్ చేయమని ప్రభుత్వం మార్గనిర్దేశకాలు అనేది చేస్తుంది. ఇది చేయటం మూలంగా ఎంతమందికి టెస్ట్లు అనేవి చేశారు, ఎంతమందికి పాజిటివ్ వచ్చిందనేది ఒక డేటాబేస్ అంతా చక్కగా ఒక దగ్గర ఉండి చాలా కాంప్రహెన్సివ్గా ఉండటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది.
కోవిడ్-19 సిమ్టమ్స్ పర్టికులర్గా జ్వరం, దగ్గు, కొంతమందిలో దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారిలో ఆయాసం రావడం, అది కాకుండా కొంతమందికి లూజ్ మోషన్స్ తోటి రావడం. ఈ మధ్యన మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ లాస్ ఆఫ్ సెన్స్ ఆఫ్ స్మెల్ అండ్ టేస్ట్. అంటే వారికి వాసన సరిగ్గా తెలియకపోవడం అండ్ వాళ్ళు తినే పదార్థాలకి టేస్ట్ తెలియకపోవడం, ఆ తర్వాత సివియర్ హెడేక్ రావడం, ఇలాంటివన్నీ కామన్ సిమ్టమ్స్ ఆఫ్ కోవిడ్-19. కానీ మోస్ట్ కామన్గా మనం చూసేది జ్వరం, దగ్గు. ఈ రెండు మనం చాలా కామన్గా చూస్తున్నాం. దీని తర్వాత వచ్చే సిమ్టమ్ షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, అంటే ఆయాసం. సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ సీజన్లో వేరే ఏ జ్వరం వల్ల కూడా ఇది రావచ్చు, కానీ ఇది కోవిడ్-19 ఇప్పుడు విపరీతంగా కమ్యూనిటీలో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి మీరు ఖచ్చితంగా టెస్ట్ చేయించుకోవడం మంచిది. సో ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు పక్క వాళ్ళకి ఎప్పుడు వైరస్ని పాస్ చేయగలరు, ఎప్పుడు పక్క వాళ్ళకి ఈ కోవిడ్-19ని ఇవ్వగలరు. సో ఇది ఎప్పుడు అనేది మనం తెలుసుకోవాలి. సో కోవిడ్-19 సిమ్టమ్స్ జనరల్లీ పక్క వాళ్ళు మనకు అంటించిన తర్వాత, ఎవరి దగ్గర నుంచి అయినా మనకి ట్రాన్స్మిషన్ అయిన తర్వాత మినిమం 72 నుంచి 96 గంటల తర్వాత, అంటే 3 నుంచి 4 రోజుల తర్వాత వీ విల్ స్టార్ట్ షోయింగ్ సిమ్టమ్స్. యాజ్ ఎర్లీ యాజ్ 3 డేస్. యాజ్ ఎర్లీ యాజ్ 3 డేస్ మనకు సిమ్టమ్స్ కనిపించవచ్చు. అండ్ మనకి 3 డేస్ నుంచి 14 డేస్ మధ్యలో ఎప్పుడన్నా మనకు సిమ్టమ్ రావచ్చు, మనం ఒకళ్ళకి ఎక్స్పోజ్ అయిన తర్వాత. కానీ మోస్ట్ కామన్గా మనం చూసేది 4వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో మనం మోస్ట్ కామన్గా సిమ్టమ్స్ని చూస్తున్నాం. 4వ రోజు నుంచి 7వ రోజు మధ్యలో. సో ఎవరినన్నా సరే, ఇప్పుడు అందుకే మనకి ఐసీఎంఆర్ కానీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కానీ మనకు చెప్పింది కూడా ఏంటంటే 5వ రోజు తర్వాత ప్రైమరీ కాంటాక్ట్కి మనం 5వ రోజు తర్వాత వీళ్ళందరికీ టెస్ట్ చేస్తే మంచిది, వీళ్ళకి సిమ్టమ్స్ ఉన్నాయా లేదా అని. కానీ టెస్టింగ్ కూడా మనం చేసే నేసోఫారింజియల్ స్వాబ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కూడా 70% వరకు మాత్రమే ఇది పాజిటివ్గా చెప్తుంది. 30% పీపుల్ లోపల ఇది అవ్వకపోవచ్చు. ఆర్టీపీసీఆర్ టెస్ట్తో పాటు ఒకవేళ ఆయాసం అలాంటివి ఏమన్నా ఉన్నాయి అనుకుంటే మనం సిటీ స్కాన్ చేయిస్తే, ఈ రెండిటి ద్వారా సిటీ స్కాన్లో కూడా చేంజెస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు అది మనం కోవిడ్-19 అయ్యే ఛాన్సెస్, ఈవెన్ ఆర్టీపీసీఆర్ నెగిటివ్ ఉన్నా సరే సిటీ స్కాన్లో ఉన్నాయి అంటే పేషెంట్ని మనం 14 డేస్ వరకు కనీసం ఇచ్చేయాలి. ఒకవేళ పేషెంట్ పాజిటివ్ అని తేలితే పేషెంట్కి నెగిటివ్ వచ్చిన తర్వాత ఇంకొక 14 డేస్ క్వారంటైన్ అనేది చేయాలి. ఒకవేళ పాజిటివ్ పేషెంట్కి మనకి డే 7 నెగిటివ్ వచ్చింది అనుకున్నాం, నెగిటివ్ వచ్చిన రోజు నుంచి 14 రోజుల పాటు పేషెంట్ని మనం క్వారంటైన్ చేయాలి. కోవిడ్ లాంటి పాండమిక్ ప్రపంచాన్ని అంతా పట్టి పీడిస్తున్నటువంటి సమయంలో ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ వైరస్, అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు ఈ వైరస్ ఎలా వ్యాప్తి చెందుతుంది అనిపై విస్తృతమైనటువంటి పరిశోధన జరుగుతుంది. అయితే ఇప్పటికి కూడా మనకి దీని గురించి పూర్తి అవగాహన కలిగింది అని మనం ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పటిదాకా మనకు తెలిసింది ఏంటంటే ప్రాబబ్లీ ఈ వైరస్ సన్నిహితంగా మెలగటం ద్వారా కానీ, ఒకటే గాలి, ఒకళ్ళు వదిలినటువంటి గాలిని పీల్చడం ద్వారా కానీ, వాళ్ళు వాడినటువంటి వస్తువుల్ని మనం వాడటం ద్వారా కానీ, వాళ్ళు దగ్గినా తుమ్మినా పడినటువంటి తుంపర్లు ఉన్నటువంటి అనేకమైనటువంటి పదార్థాలని మనం టచ్ చేయటం, ఆ టచ్ చేసిన చేతుల్ని కళ్ళ మీద కానీ, ముక్కు మీద కానీ, నోటి మీద కానీ పెట్టుకోవడం ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది అని ఖచ్చితమైన అనుమానాలు ఉన్నాయి. అయితే ఈ డిజీజ్ని ప్రివెంట్ చేయడానికి మనకి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. నార్మల్గా ఏదన్నా డిజీజ్ని ప్రివెంట్ చేయడానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. మొదటిది ఎఫెక్టివ్ ప్రివెన్షన్, రెండవది ఎర్లీ డయాగ్నోసిస్, మూడవది ట్రీట్మెంట్, నాలుగవది వ్యాక్సినేషన్. సో 4 అంచెల్లో ఏదన్నా జబ్బుని మనం హ్యాండిల్ చేయగలుగుతాం. అయితే కోవిడ్ విషయానికి వస్తే కనుక మొట్టమొదటి స్టెప్ అంటే ఎఫెక్టివ్ ప్రివెన్షన్. దీన్ని ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వ్యాప్తి చెందకుండా చేయగలిగినటువంటి అనేక మార్గాల్లో ఇప్పటిదాకా ప్రభుత్వాలు కానీ సమాజాలు కానీ అవలంబిస్తున్నటువంటి ముఖ్యమైన మార్గం లాక్డౌన్. లాక్డౌన్ ద్వారా ఈ వైరస్ అనేది మనిషి నుంచి మనిషికి సన్నిహితంగా ఉండటం వలన, కామన్ వస్తువులు వాడటం వలన, సేమ్ గాలి పీల్చడం వల్ల వస్తుంది. కాబట్టి ఇటువంటి ఇంటరాక్షన్స్ని, మనిషి నుంచి మనిషికి ఇంటరాక్షన్ తగ్గించడం ద్వారా, ప్రతి మనిషిని నిర్బంధించి వాళ్ళ ఓన్ ఇంటిలో లేదా వాళ్ళ ఓన్ సిటీలో లేదా వాళ్ళ ఓన్ కాలనీలో నిర్బంధించడం ద్వారా మనిషి టు మనిషి కాంటాక్ట్ తగ్గించి దాని ద్వారా ఇన్ఫెక్షన్ అనే వ్యాప్తిని ఇప్పటిదాకా మనం ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేశాం. అయితే లాక్డౌన్ వలన డెఫినెట్గా కొన్ని అడ్వాంటేజెస్, కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మొదటి అడ్వాంటేజ్ మనం ఇందాక అనుకున్నట్టు, లాక్డౌన్ చేయటం ద్వారా ఖచ్చితంగా కమ్యూనిటీ, అంటే ఫస్ట్ ఫేజ్లో కానివ్వండి, సెకండ్ ఫేజ్లో కానివ్వండి, మూడో ఫేజ్, చాలా మటుకు మూడో ఫేజ్లో కూడా దీన్ని మనం ఇన్ఫెక్షన్ రేట్ని, ఏరియా అండర్ ద కర్వ్ అంటాం, అంటే ఎంతమందికి ఎంత టైం లోపల ఇన్ఫెక్షన్ వస్తుంది అనేటువంటి దాన్ని మనం ఖచ్చితంగా మనం తగ్గించేసేయచ్చు.
వేరాస్ ఎందుకంటే ఫర్ ద సింపుల్ రీజన్ మనిషి నుంచి మనిషి ఇంటరాక్షన్ మనం తగ్గించేస్తున్నాం కాబట్టి ఒకళ్ళ నుంచి ఒకరికి ట్రాన్స్మిట్ అవ్వడం అనేది ఖచ్చితంగా మనం తగ్గించవచ్చు. బట్ ఇదే లాక్డౌన్ ఎప్పుడైతే వైరస్ అనేది ఒక దేశంలో కానివ్వండి, ఒక రాష్ట్రంలో కానివ్వండి, అనేకమైనటువంటి పట్టణాల్లో, గ్రామాల్లో వ్యాప్తి చెంది, లేదా ఒక పట్టణంలో అనేక ఏరియాల్లో వ్యాప్తి చెంది ప్రతి సందులో కానివ్వండి, ప్రతి దీంట్లో కానివ్వండి ఒకళ్ళు ఇద్దరు ఉండే పరిస్థితి వచ్చినప్పుడు లాక్డౌన్ అనేది అంతగా ఎఫెక్టివ్గా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఎంత కట్టడి చేసినా కొన్ని వాటిని మనం ఎప్పటికీ కట్టడి చేయలేము. అంటే కొన్ని బేసిక్ హ్యూమన్ మూమెంట్ మనం కట్టడి చేయలేము. దేనైతే మనం ఎసెన్షియల్ సర్వీసెస్ అంటున్నామో వీటిని మనం ఎప్పటికీ కట్టడి చేయలేము. సో ఆల్రెడీ ప్రతి కమ్యూనిటీకి వెళ్ళిపోయిన తర్వాత లాక్డౌన్ అనేది పెద్దగా హెల్ప్ఫుల్ ఉండకపోవచ్చు. రెండవది అంటే మన లాక్డౌన్ ఉపయోగించడంలోటువంటి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకటేసారి హై వ్యాప్తిని మనం ఇచ్చేయకుండా, అంటే ఎక్కువ మంది ఎఫెక్ట్ కాకుండా దాన్ని మనం ఫ్లాటన్ చేస్తున్నాం కర్వ్ని. అప్పుడు హెల్త్ ఫెసిలిటీస్ అనేవి, హాస్పిటల్స్ అనేవి ఇవి ఎక్కువగా ఎఫెక్ట్ కాకుండా గ్రాడ్యువల్గా వాటిని పంచడం అనేది జరుగుతుంది. బట్ దాన్ని అదే కమ్యూనిటీ లెవెల్కి వచ్చిన తర్వాత దానివల్ల వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఉండదు. లాక్డౌన్ వలన ఉన్న అనేక డిసడ్వాంటేజెస్లో ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే లాక్డౌన్ అనేది ఓన్లీ మనం ఇంతకుముందు అనుకున్నటువంటి 4 స్టేజెస్ లోపల, అంటే ఎర్లీ ప్రివెన్షన్ లేదా ఎర్లీ డిటెక్షన్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్, ఈ 4 ఫేజెస్లో ఓన్లీ ఒకటే ఫేజ్నే ఇది అడ్మినిస్టర్ చేస్తుంది. అంటే ఒకటే ఫేజ్కి సంబంధించినటువంటి ప్రక్రియ. ఆల్రెడీ జబ్బు వచ్చిన వాళ్ళకి లేదా సైలెంట్గా జబ్బుని వ్యాప్తి చేస్తున్నటువంటి వాళ్ళకి లాక్డౌన్తో సంబంధమే లేదు. అంటే దాని యొక్క ట్రీట్మెంట్, దాని డయాగ్నోసిస్, దాని ట్రీట్మెంట్ అనేవి లాక్డౌన్తో సంబంధం లేని విషయాలు. ఒకసారి కమ్యూనిటీలో బాగా స్ప్రెడ్ అయిన తర్వాత వైరస్ యాక్చువల్గా ఎంఫసిస్ అనేవి 2, 3 and 4 మీదకి మనం మళ్లించాల్సి ఉంటుంది. అంటే విస్తృతంగా టెస్ట్ చేసి దాన్ని ఐడెంటిఫై చేయటం, చిన్న చిన్న క్లస్టర్స్ క్రియేట్ చేసి ఆ క్లస్టర్స్ని డిలినేట్ చేయటం, వైరస్ యొక్క వ్యాప్తి ఎంత ఉంది, ఎవరిలో ఉంది అనే అంశాన్ని ఖచ్చితంగా నిర్ధారించడం ద్వారా దాన్ని మనం కట్టడి చేయటం, వైరస్ యొక్క ట్రీట్మెంట్ ప్లస్ దాని వ్యాక్సినేషన్, వీటిని కనుక్కొని జబ్బు వచ్చినటువంటి వ్యక్తులకి సరైనటువంటి ట్రీట్మెంట్ అందించడం, లేదా ట్రీట్మెంట్ లేని సందర్భాల్లో వాళ్ళకు కావాల్సినటువంటి సదుపాయాలు, సపోర్టివ్ మెడికేషన్స్ కానివ్వండి, సపోర్టివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అది హాస్పిటల్సే కావచ్చు, గ్రామాల్లో కానివ్వండి, చిన్న పట్టణాల్లో కానివ్వండి, పెద్ద పట్టణాలు, మెట్రోపాలిటన్ సిటీస్లో అనేక రకాలైనటువంటి అవసరాలు ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం అనేది థర్డ్ ఫేజ్ ముదిరిన తర్వాత తీసుకోవాల్సినటువంటి చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చరల్ రీఫార్మ్. మనము గ్రాసరీ స్టోర్స్కి వెళ్ళినప్పుడు బేసిక్గా మనము ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే సోషల్ డిస్టెన్సింగ్. ప్రతి మనిషికి 1 మీటర్ డిస్టెన్స్ దూరంలో నించోవాల్సి ఉంటుంది. తర్వాత మాస్క్ లేనిది బయటికి వెళ్ళకూడదు. సర్జికల్ మాస్క్ కాకుండా క్లాత్ మాస్క్ వాడుకోవచ్చు. ఇది ట్రిపుల్ ఫోల్డ్లో కుట్టాల్సి ఉంటుందన్నమాట. అంటే 3 లేయర్ల బట్ట ఉండాల్సి ఉంటుంది. సో ఈ ట్రిపుల్ ఫోల్డ్ మాస్క్ని మంచిగా వేసుకుని తర్వాత కంటికి గాగల్స్ పెట్టుకోవాలి. మన ఐ పిట్స్ని కంప్లీట్గా కవర్ చేసేటట్టు గాగల్స్ వేసుకుని మాస్క్ వేసుకొని మనం 1 మీటర్ డిస్టెన్స్ పర్సన్ నుంచి పర్సన్ ఒకరికి ఒకరు 1 మీటర్ డిస్టెన్స్ దూరంలో నించుని మనము గ్రాసరీస్ షాప్ చేసుకోవచ్చు. మనము షాపింగ్ చేసిన తర్వాత మనము ఎక్కువ సాధ్యమైనంత వరకు మనము చేంజ్ వెనక్కి తీసుకోకుండా చూసుకోవాలి. లేదు మనం కార్డ్ స్వైప్ చేస్తే కనుక మంచిది. కార్డ్ స్వైప్ చేసిన తర్వాత మనం దాన్ని ఒకసారి శానిటైజ్ చేసుకుంటే సరిపోతుంది. అదే మనం కరెన్సీ నోట్స్, కాయిన్స్ అంటే మనకి కంటామినేషన్ ఛాన్సెస్ ఉండొచ్చు. అందుకనే మనము కార్డ్ స్వైపింగ్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. సో మనము నెలవారీ సరుకులు కానీ గ్రాసరీస్ షాప్ చేసిన తర్వాత వీటిని ఎలా ఇంట్లోకి తీసుకురావాలనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో మనం గ్రాసరీ తీసుకుని వచ్చేసరికి ఇంట్లో ఉండేవాళ్ళు ఒక సోప్ వాటర్ సొల్యూషన్ అనేది రెడీగా పెట్టుకోవాలి. దాంట్లో ఒక ఫ్రెష్ క్లాత్ డిప్ చేసి, సో మన ప్యాక్డ్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో, ఏవైనా రవా ప్యాకెట్స్ కానీ లేకపోతే మన పప్పుల ప్యాకెట్స్ కానీ, సో ఇలాంటివన్నీ పాలిథిన్ ప్యాకెట్స్లో వస్తాయి కాబట్టి
మనం ఈ సోప్ వాటర్ సొల్యూషన్ ఏదైతే ఉంటుందో ఇంట్లో రెడీగా ఉన్న వాళ్ళు ఎవరైనా, బయట నుండి వచ్చిన వాళ్ళు కాకుండా ఇంట్లో ఉండేవాళ్ళు దాన్ని నీట్గా ఆ క్లాత్ తోటి వైప్ చేసి కాసేపు ఆరబెట్టేస్తే అవి ఎండిపోతాయి అన్నమాట. సో దానిపైన ఏదైనా వైరస్ ఉంటే కనుక ఈ సోప్ వాటర్ సొల్యూషన్ దాన్ని బ్రేక్ చేసి అక్కడ వైరస్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో మనం వేసుకున్న ఏవైతే చెప్పులు ఉంటాయో అవి కాస్త గ్రాసరీస్కి దూరంగా వదలాలి, లేకపోతే అప్పటికప్పుడు మనం ఫుట్వేర్ కడుక్కుంటే ఇంకా మంచిది. అలాగే మనము ఆ గ్రాసరీస్ని ముట్టుకోకుండా వెంటనే మనం బాత్ తీసుకుంటే మనకి బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉండదన్నమాట. సో ఇలా ఆరబెట్టిన మనం ఏవైతే సరుకులు ఉన్నాయో అవి వాడుకోవచ్చు. అలాగే మనము ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కొంటున్నాం. సో ఈ ఫ్రూట్స్ కొనేటప్పుడు మనం జాగ్రత్త వహించాల్సింది ఏంటంటే అవి బాగా మగ్గిపోయి దాని తోలు ఊడిపోయి లేదు ఫ్రూట్స్ పగలడం కానీ ఇలాంటివి తీసుకోకూడదు. అలాగే మనం బయట పనస పళ్ళు ఉన్నాయి, వాటిని ఓపెన్ చేసి ఆ సెగ్మెంట్స్ని అమ్ముతూ ఉంటారు. సో ఇలాంటివి తీసుకోకూడదు అనమాట. సో ఓవర్ రైప్ ఫ్రూట్స్ కానీ కట్ ఫ్రూట్స్ కానీ ఓపెన్ ఫ్రూట్స్ కానీ తీసుకోకూడదు. వీటిలో వైరస్ వెళ్ళే కానీ బ్యాక్టీరియా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే మనము ఆకుకూరలు కూరగాయలు ఏవైతే ఉంటాయో మనం కొనుక్కున్న తర్వాత వీటిని సాల్ట్ వాటర్లో నానబెట్టడం కానీ సోడా వాటర్ అంటే కొంచెం సోడా వేసి వాటర్లో పెట్టడం, తర్వాత దాన్ని నీట్గా రన్నింగ్ వాటర్లో కడిగేసేసి కొంచెం గాలి కారిపెట్టేసి మనం రెఫ్రిజిరేట్ చేసుకుంటే అది మనకి ఎంతో సేఫ్గా ఉంటుందన్నమాట. సో మనం గ్రాసరీకి వెళ్ళినా వెజిటేబుల్స్ దేనికైనా సరే మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం సోషల్ డిస్టెన్సింగ్, హ్యాండ్ హైజీన్, తర్వాత సోప్ వాటర్ సొల్యూషన్తో మ్యాక్సిమం పాలిథిన్ ప్యాకేజింగ్ని వైప్ చేసేసుకుంటే మనం కోవిడ్-19 నుంచి దూరంగా ఉండొచ్చు, మనకి ఇబ్బంది లేదు. అలాగే మనము మిల్క్ ప్యాకెట్స్ తీసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా వాటిని వాటర్లో వాష్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే నాన్ వెజ్ తీసుకున్నప్పుడు దీన్ని కూడా నీట్గా వాష్ చేసి ప్రాపర్గా కుక్ చేసుకోవాలి. ఒకవేళ మనము స్టోర్ చేసేది ఉంటే మాత్రం దీన్ని నీట్గా వాష్ చేసి మ్యారినేట్ చేసి రెఫ్రిజిరేట్లో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాల్సి ఉంటుంది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇలాంటి చిన్న చిన్న ప్రాక్టీసెస్ మనము బాగా గుర్తుపెట్టుకొని చేస్తే మనం కోవిడ్-19కి దూరంగా ఉండొచ్చు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఎంత పిల్లలకి ఆపర్చునిటీ కలిగిస్తాయో అంతే హానికరం కూడా. సో పిల్లలకి డిజిటల్ యూసేజ్ అంటే ఆన్లైన్ యూసేజ్ వాళ్ళ లెర్నింగ్లో కూడా ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళ ఇంటరాక్ట్ అవ్వటం ఫ్రెండ్స్తో ఆర్ లేకపోతే ఇలాంటి వాటిలో కూడా తోడ్పడుతుంది. ఆర్ లేకపోతే ఇంకా ఎన్నో వాటిలో కూడా వాళ్ళకి యూజ్ అవ్వచ్చు. సో పిల్లలకి ఒక్కసారి దాన్ని వాడటం స్టార్ట్ చేసినప్పుడు దాన్ని ఎంతవరకు వాడుతున్నారు అనేది తెలీదు ఒక్కొక్కసారి. సో అందుకని పేరెంట్స్ ఏం చేయాలంటే పిల్లలు దీన్ని ఎలా యూస్ చేస్తున్నారు, ఈ ఆన్లైన్ కంప్లీట్లీ వాళ్ళు లెర్నింగ్ కోసం యూస్ చేస్తున్నారా, లేకపోతే ఫ్రెండ్స్తో చాటింగ్ కోసం యూస్ చేస్తున్నారా, లేకపోతే గేమ్స్ ఆడుకోవడానికి లేకపోతే అదర్ సోషల్ మీడియా సైట్స్లో బ్రౌజ్ చేయడం కోసం యూస్ చేస్తున్నారా అనేది కొంతవరకు అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ పిల్లలకి అది తెలియనప్పుడు అంటే అసలు దీన్ని వాళ్ళు డిస్కస్ చేయాలి పేరెంట్స్ కూడా కొంతవరకు పిల్లలతో ఇది ఎలాంటి దీంట్లో యూస్ చేయొచ్చు, వాళ్ళ ఏజ్ అప్రోప్రియేట్గా అలాంటి లెర్నింగ్ యాప్స్ ఇప్పుడు ఎన్నో ఉన్నాయి మనకి, అలాంటివి యూస్ చేయడం వలన వాళ్ళకి ఎంతో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది. అలాగే కొంతవరకు గేమ్స్ కూడా యూస్ చేస్తుంటారు. సో ఏజ్ అప్రోప్రియేట్ కొంతవరకు గేమ్స్ ఆడినా లెర్నింగ్ ఉన్నా ఏమైనా కూడా తప్పేం లేదు దాంట్లో. సో ఇవన్నీ కూడా వాళ్ళవి ప్రాపర్గా ఏం చేస్తున్నారు, ఎంత లిమిట్ యూజ్ చేస్తున్నారు, ఆర్ లేకపోతే ఎక్సీడ్ అవుతున్నారా, ఎవరితో చాటింగ్ చేస్తున్నారు, లేకపోతే ఎలాంటిది ఇదవుతుంది అనేది అన్నీ కూడా పేరెంట్స్కి అవగాహన ఉండటం చాలా ముఖ్యం ఇక్కడ. సో కొంతవరకు కంట్రోల్ లేనప్పుడు ఏం అవ్వాలి, పేరెంటల్ కంట్రోల్స్ అనేది ఫిక్స్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ అనేది చూస్తున్నారు అనేది తెలుస్తుంది. సో దాని తర్వాత పిల్లలతో మనం డిస్కస్ చేయటము అండ్ కొన్ని కంట్రోల్ ఫిక్స్ చేయడం వల్ల ఆటోమేటికల్లీ దాన్ని యూస్ చేయకపోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియాలో ఆర్ లేకపోతే ఫ్రెండ్స్తో కానీ లేకపోతే ఇంకెవరితోనైనా సరే ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు మనకి ఈ మధ్య తరచుగా వింటూనే ఉన్నాం సైబర్ బుల్లింగ్ అనేది. దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి తెలియకుండానే దాని లోపల ఆ ఊబిలోకి చిక్కుకుపోతూ ఉంటారు. సో ఇలాంటి సమయంలో పిల్లలకి పేరెంట్స్ అవగాహన ఇవ్వాలి. ఏంటంటే ఇలాంటివి జరిగినప్పుడు ఈ రిపోర్టింగ్ మెకానిజమ్స్ కానీ స్కూల్లో కానీ ఆర్ లేకపోతే లోకల్ అదర్ అథారిటీస్కి కానీ ఎలా మనం
రిపోర్ట్ ఇవ్వాలి, ఈ మెకానిజం కంప్లీట్లీ కూడా పిల్లలకి కొంతవరకు తెలియాల్సినది అవసరం తప్పకుండా ఉంది మనకి. సో ఇవన్నీ డిస్కస్ చేస్తూ, అలాగే ఇంటర్నెట్ యూసేజ్ చేసేటప్పుడు పిల్లలకి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళ పర్సనల్ పిక్చర్స్, వ్యక్తిగతవి ఎన్నో కూడా వాళ్ళు షేర్ చేస్తూ ఉంటారు. అది మనుషులతో కావచ్చు, లేకపోతే పిక్చర్స్ రూపమున కావచ్చు. ఇలాంటివి షేర్ చేసినప్పుడు దానివల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి, ఇది కూడా వాళ్ళు డిస్కస్ చేయాలి. సో దీనివల్ల ఏమవుతుందంటే, మీరు డిజిటల్ ఆన్లైన్ యూసేజ్ని రైట్ వేలోనే కాకుండా ఎలాంటి తప్పుదోవన వెళ్లకుండా పిల్లల్ని కాపాడిన వాళ్ళు కూడా అవుతారు.